అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ నాకు తెలుగు పేపర్లు అన్నీ కూడా నాకు ఆన్లైన్లో వస్తూ ఉంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి పెట్టిన పెద్ద బ్యానర్ చూడండి. ఫస్ట్ పేజీలో జగన్ జల్సా భవనాలు అని చెప్పి, ఇందులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక అమాయకుడు. ఎవరు ఆయన? ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలోనే అమాయకుడు ఆయన, హోంమంత్రి. ఇది రెండో పేజీలో జగన్ జల్సా భవన్లు అని చెప్పి, ఆయన ఎవరయ్యా అంటే అమిత్ షా. ఆయన బాగా అమాయకుడు అంట, ఆయనకేమీ తెలియదంట. ఆయన క్లాస్ చెప్పించుకోవటం కోసం అదే ప్రతి వారం, ప్రతి నెలలో రెండో శనివారం, రెండో ఆదివారం వస్తానని చెప్పి లోకేష్ ఏదో మాట్లాడుకున్నాడంట. నువ్వు నాకు కొంచెం చెప్పాలయ్యా, నువ్వు బాగా మేధావి కదా అని చెప్పి. జగన్కి ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? ఏమంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చిన దానికంటే ఒక కొంత ఎక్స్టెంట్ వరకు ఎక్సెస్ ఉన్నా తక్కువ ఉన్నా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు కదా. జగన్ ఎలక్షన్లో పోటీ చేస్తాడు కదా, అతను 2 సార్లు ఎంపీ చేశాడు, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అతను ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్లో తప్పులు ఉంటే మనం కంప్లైంట్ చేస్తే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాడు కదా, పోతాడు, మనకు దరిద్రం పోతాయి. ఇప్పుడు అమిత్ షా గారు జగన్కి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి అంటే, చంద్రబాబు నాయుడు గారు 6 ఎకరాలు అంటే, కాదు 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 నాన్న 36 ఎకరాలు అని చెప్పి ఇతను చెప్తూ, ఇవన్నీ కొంచెం అసహ్యం అనిపించట్లేదా మనకి? అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి లేడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ తండ్రి కొడుకులు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఉన్నారు, అట్లాగే బండి సంజయ్ గారు ఉన్నారు, ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం అధ్యక్షులు వారు ఉన్నారు. ఇట్లా కొంతమంది లిమిటెడ్ మెంబర్స్కి సంబంధించి ఒక విందు కార్యక్రమం ఎక్కడో బయట ల్యాండ్లో ఎక్కడో ఏర్పాటు చేశారు. ఆ పక్కన ఆక్రమించుకున్న భూమిలో కృష్ణానది పర్వళ్ళు ఎదురుగుండా కనకదుర్గమ్మ వారు కనపడతాం. అదంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఎవరు? అమిత్ షా. ఆయన 6 దశాబ్దాలు బట్టో 6 శతాబ్దాలు బట్టో శాకాహారి అని చెప్పి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి మనకి అని చెప్పి. అసలు అమిత్ షా గారు ఎందుకు వచ్చాడు? మీరు కొట్టుకు సావద్దని చెప్తానికి వచ్చాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు దిగిపోండి, కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి చెప్తానికి వచ్చాడా? ఇవన్నీ చెప్పట్లా ఈ పేపర్లో. కాకపోతే ఏంటంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే పేపర్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి. మనం ఏమీ బయట మనం ఏమీ సిగ్గుపడక్కర్లేదు, ఏమీ బాధపడక్కర్లేదు. అట్లా అనుకూల మీడియాలోనే రాసిన ఏంటంటే, ఆంధ్రజ్యోతి ఏంటంటే జగన్ జల్సా భవనాలు అని చెప్పి 1వ పేజీ వెంటనే 2వ పేజీలో రాశారు. కాకపోతే ఏంటంటే ఈనాడుకు వచ్చేటప్పటికి విశాఖకు తెలుగు ప్రజల సెంటిమెంట్ అని చెప్పి పెద్ద బ్యానర్ పెట్టారు వాళ్ళు. మంచి కార్యక్రమం. అది ఎవరు చేసినా అంటే పవన్ కళ్యాణ్ వల్లే వచ్చింది, చంద్రబాబు నాయుడు వల్లే వచ్చింది, కేంద్ర ప్రభుత్వం వల్లే వచ్చింది అంటే కాదు. కార్మికుల పోరాటం, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవటం వల్ల అది వచ్చింది తప్ప ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎవరికి వెళ్ళటానికి వీల్లేదు. ఓన్లీ ఆ కార్మికులకి, విశాఖ ప్రజలకి, విశాఖ కోసం పోరాటం చేసే వాళ్ళకి నైతికంగా, ఆర్థికంగా, సామాజికంగా సోషల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించిన ప్రతి వ్యక్తికి చెందుతుంది. వాళ్ళు తర్వాత ఇంకో పేజీలో విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ అని చెప్పి 3వ పేజీలో పెట్టారు. 1వ పేజీలో పెట్టారు, 3వ పేజీ. దీంట్లో చిన్న బాక్స్ ఐటెం కింద మాత్రం జగన్కి ఎన్ని ప్యాలెస్ ఉన్నాయని చెప్పి ఒక చిన్న బాక్స్ ఐటమ్ వెళ్ళి రాశారు. జగన్కి ఏమున్నాయని చెప్పి. అంత అమాయకుడంటే పిచ్చోడా, ఎరుడా, తెంగరోడా ఎవరు? అమిత్ షా. ఆయన తలుచుకుంటే కేంద్ర హోంమంత్రి, భారతదేశంలో నెంబర్ 2.
శాసించగలడు, ఆదేశించగలడు, బతిమలాడక్కర్లేదు ఎవరిని కూడా. ఒరే బాబు ఇది కావాలరా, ఇన్ఫర్మేషన్ కావాలరా, కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే 1 minute or 2 minutes అతను టేబుల్ మీద ఉంటుంది. అటువంటి ఆయనకి జగన్కి బెంగళూరులో ప్యాలెస్ ఉందా, అది 6 ఎకరాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ 36 ఎకరాలు అని చెప్పి ఈ లోకేష్ చెప్తూ ఇంత అవసరమా? కానీ ఒకటి ఏంటంటే డిగ్నిఫైడ్గా వ్యవహరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని నేను ఏదో ఎత్తేస్తానో పొగిడేస్తానో అని చెప్పి అనుకుంటారేమో. పవన్ కళ్యాణ్ మీద నాకు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. అతను తెలుగుదేశంతో ఉన్నంతసేపు కూడా నాకు అయిష్టుడే. కానీ డిగ్నిటీగా అతను జగన్ గురించి కానీ, జగన్ చేసిన తప్పుల గురించి కానీ, ఒప్పుల గురించి కానీ, ఎట్ల గురించి అతను ఏమీ కామెంట్ ఏమీ చేయలేదు. ఎందుకంటే పేపర్లు ఎక్కడా రాలేదు. లోకేష్ వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అతను 6 ఎకరాలు అంటే ఇట్లా 36 ఎకరాలు అన్నాడు. హైదరాబాద్లో 100 గదులతో భవంతి ఉన్నాడు. విశాఖపట్నంలో 500 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు అన్నారు. 500 కోట్లతో కట్టిన బిల్డింగ్ ఎవరితే? గవర్నమెంటే కదా. గవర్నమెంట్కి ఎన్విరాన్మెంట్ ఫీజు ఇస్తుంది, కడతారు. ఏమవుతుంది? అది ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది 200 కోట్లు. అది ప్రభుత్వ సంస్థ కదా. ఏమవుతుంది? డబ్బు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. నాకు 6 బ్యాంకుల్లోనూ 8 బ్యాంకుల్లోనే అకౌంట్లు ఉన్నాయి. ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్లోకి అయితే కొంపలు కోల్పోయింది ఏముంది? మన అకౌంట్లోనే ఉంటుంది కదా. అది తెలుసుకోకుండా జగన్ అన్పాపులర్ చేద్దామని చెప్పి మీరు అన్పాపులర్ అయిపోతారేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇదంతా ఒక ఎత్తుగడలో భాగంగా మీరు మీ సోషల్ మీడియాకి అనుకూలంగా ఉండే మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటూ ఇటువంటి పనులు చేయటం వల్ల జగన్కి బెంగళూరులో ప్యాలెస్ ఉంది. అది ఎవరికి తెలియదు. ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉంటుంది కదా. పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, లేకపోతే అక్కడెక్కడో ప్యాలెస్ ఉంది, అక్కడెక్కడో ప్యాలెస్ ఉంది. అవన్నీ జనాలకు తెలిసిన విషయాలు మళ్ళీ చెప్పి జగన్కే పవన్ కళ్యాణ్కి దూరం సృష్టించేనే తెలుగుదేశం మనుగడ ఉంటుంది అనే ఉద్దేశంలో మీరున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అంత అమాయకుడేం కాదని చెప్పి నేను అనుకుంటాను. అమిత్ షా కూడా అంత అమాయకుడేం కాదు. మీ ట్రెండ్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, జగన్ ఏ విధంగా మళ్ళీ రేపు అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి అమిత్ షా ఇద్దరు కూడా కలుసుకుంటారు. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను నోట్ చేసుకోండి. మీకు ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అమిత్ షా మళ్ళీ ఇద్దరు కూడా మీట్ అవుతారు. మీట్ అయినప్పుడు వీళ్ళు చెప్పిన విషయాలు ప్రతిదీ కూడా ఆయన చెప్తాడు. నీకు అక్కడ 36 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది కదా, ఉందంట కదంటే, అక్కడ కదంటే అని దానికి అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడో మానేస్తాడో ఎన్ని తర్వాత విషయాలు. ఇటువంటి పరిస్థితుల్లో మనం పక్కోడకు పడి ఏడ్చి ముందు మన షేర్లు, మనకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన షేర్లు ఒకే రోజుని ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వితిన్ 2 daysలో రెట్టింపు అయిపోయి 3 రెట్లు 4 రెట్లు ఎందుకు పెరిగిపోయినాయి అంటే మీరు ఎక్కడి నుంచి ఏమన్నా ఏమన్నా పంపించగలరా? లేదా అక్రమంగా గేదెలు ఏమైనా వచ్చేస్తాయి, అక్రమంగా పాలు ఏమైనా వచ్చేస్తాయి? ఏమీ రావట్లేదు కదా. మరి షేర్ ఎందుకు పెరుగుతుంది? షేర్ పెరగాలంటే ప్రొడక్ట్ పెరగాలి, లేకపోతే దాని రేటు పెరగాలి, లేకపోతే దాని యొక్క కెపాసిటీ పెరగాలి. ఏదో ఒక కారణం ఉండకుండా మీ హెరిటేజ్ ఫుడ్స్ యొక్క షేర్లు ఎందుకు పెరిగిపోయినాయి? మీరు అధికారంలోకి వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతనికి మీకు సత్సంబంధాలు ఉన్నాయి అని ఒక చిన్న కారణంతో మీ షేర్ల రేట్లు ఏమో కోట్లు పెరిగిపోతే మీకు ఒకే రోజు 1000 కోట్ల రూపాయల లాభం వస్తే పట్టించుకునే వ్యక్తులు జగన్కి బెంగళూరులో ప్యాలెస్ ఉందంటే, పులివెందుల్లో ప్యాలెస్ ఉందంటే, ఇరుపురుపాయలో ప్యాలెస్ ఉందంటే, ఇక్కడేమో అమరావతిలో ప్యాలెస్ ఉందంటే ఏం చేసుకుంటారంటే ప్యాలెస్లో చచ్చిపోతే 6 అడుగులు సరిపోతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్పి ఈ సోషల్ మీడియా ఏదో చెప్పిందండి, ప్రింట్ మీడియా. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒకే ఒక కారణం, ప్రింట్ మీడియా ఇంకెవడో చదివే పరిస్థితిలో లేడు. ఎందుకంటే పూర్వం పేపర్ తిరిగితే హెడ్లైన్లో ఏదో ఉండేది, ఇందిరాగాంధీని హత్య చేశారు, వంగవీటంగా దారుణ హత్య, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి దుర్మరణం, ఇట్లాగే ఏదో ఒక న్యూస్. ఇప్పుడు అలా కాదు, ఒక యాడ్ వస్తుంది, 3 పేజీలు తిప్పితేనే కానీ మనకు న్యూస్ కనపట్లేదు. ఇంకెవరు చదువుతాడంటే పేపర్ అంత ఓపిక పడట్లేదు.
ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా కొరితే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడో 10 పేజీలు చెప్పండి, 14 పేజీలు చూడండి, 12 పేజీలు చూడండి అంటే ఎవడో చూడడం. కాబట్టి మీరు కూడా కొంత సమయం పాటించండి. నిజమైన నిజాయితీపరమైన వీడియోలు చేయండి, న్యూస్ పెట్టండి, తప్పులేదు. అంతేగా చెత్త చెదారం పట్టుకొచ్చి ప్రజల మీద రుద్దాం అని చెప్పి ప్రయత్నం చేయకండి అని చెప్పి ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, దట్తో శాటిలైట్ మీడియాకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. రామాంతరావు. జై హింద్.